ఈరోజు 5th యూనిట్ స్టార్ట్ చేద్దాం. 5th యూనిట్లో ఫస్ట్ టాపిక్ క్వాంటైజేషన్ నాయిస్, సిగ్నల్ టు నాయిస్ రేషియో అండ్ రిలేషన్ బిట్వీన్ సిగ్నల్ టు నాయిస్ రేషియో అండ్ బ్యాండ్ విత్. మనకి యూనిట్ 5 అనేది డిజిటల్ కమ్యూనికేషన్ అంటే మీకు పల్స్ కోడ్ మాడ్యులేషన్ PCM. మనకి మాడ్యులేషన్ టైప్స్లో చెప్పుకున్నాం కదా, PAM, PWM, PPM, PCM. ఆ PCM అనేది PCM మీద మీకు యూనిట్ 5 అనేది డిపెండ్ అయి ఉంది. డిజిటల్ కమ్యూనికేషన్స్ అంతా మీకు పల్స్ కోడ్ మాడ్యులేషన్ని యూజ్ చేస్తాం. ఈ పల్స్ కోడ్ మాడ్యులేషన్లో మనకి క్వాంటైజేషన్ నాయిస్ అనేది మీకు నాయిస్ అనేది పల్స్ కోడ్ మాడ్యులేషన్లో మీకు ఎక్కువ డిస్టార్షన్స్ వస్తాయి. నాయిస్ అనేది ఎరేజ్ అవుతుంది. ఇందులో టాపిక్స్ ఇవి: క్వాంటైజేషన్ నాయిస్, signal to noise ratio of PCM, system relation between relation between the S by N ratio, signal to noise ratio and bandwidth, comparing advantages of digital over analog communications, types of shift keying, ASK, amplitude shift keying, generation and detection, FSK అంటే frequency shift keying, జనరేషన్ అండ్ డిటెక్షన్. ఈ టాపిక్స్ అన్నీ మీకు యూనిట్ 5 కవర్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ క్వాంటైజేషన్ నాయిస్. మనకి మొత్తం ఈ డిజిటల్ కమ్యూనికేషన్స్ అనేది పల్స్ కోడ్ మాడ్యులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, పల్స్ కోడ్ మాడ్యులేషన్ అంటే ఎనలాగ్ సిగ్నల్ ఈజ్ శాంపుల్డ్ అండ్ కన్వర్టెడ్ టు ఏ ఫిక్స్డ్ లెంత్ సీరియల్ బైనరీ నెంబర్ ఫర్ ట్రాన్స్మిషన్. అంటే బైనరీ నెంబర్ అనేది వేరీ అవుతుంది. ఎలా? అకార్డింగ్ టు ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ది ఎనలాగ్ సిగ్నల్. ఇందులో మీకు PAM ఈజ్ యూజ్డ్ ఇంటర్మీడియట్ ఫార్మ్ ఆఫ్ మాడ్యులేషన్ విత్ ఫేజ్ షిఫ్ట్ కీయింగ్. ఎక్కువగా మీకు ఈ PCMలో మీకు పల్స్ మాడ్యులేషన్లో మీకు ఎక్కువగా PCM అనేది కమర్షియల్ సిస్టమ్స్లో యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. PCM is only one of the digitally encoded modulation techniques that is used for digital transmissions. మనకి ఇందులో ఎక్కువగా మీకు క్వాంటైజేషన్ నాయిస్ అనేది ఎరేజ్ అవుతుంది. మీకు ఈ పల్స్ కోడ్ మాడ్యులేషన్లో మీకు ఒక పిక్చర్ కనుక లెవెల్, మీకు పిక్చర్ క్లారిటీ సరిగ్గా కావాలి అంటే నెంబర్ ఆఫ్ లెవెల్స్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. అలా నెంబర్ ఆఫ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంటే ఇప్పుడు 16 లెవెల్స్ అనుకోండి, సింపుల్గా వస్తుంది. అలా 2 పవర్ మీకు అలా బైనరీ కోడ్ ది యాక్చువల్ నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఈజ్ ఏ పవర్ ఆఫ్ 2. అంటే 2 పవర్ n దగ్గర మీకు నెంబర్ ఆఫ్ లెవెల్స్ని పెట్టుకుంటాం అనమాట. అంటే మీకు ఇన్ PCM ది టోటల్ యాంప్లిట్యూడ్ రేంజ్ విచ్ ది సిగ్నల్ ఆక్యుపై డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ లెవెల్స్. అంటే మీకు నెంబర్ ఆఫ్ లెవెల్స్ని బట్టి మీకు ఆ పిక్చర్ క్వాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అది మీకు PCM ఇంట్రడక్షన్లో ఉంటుంది. అదంతా మీకు అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 పవర్ nలో n వాల్యూ 4 తీసుకున్నారనుకోండి, 2 పవర్ 4 అంటే అవి 16 లెవెల్స్ ఉన్నట్టు. అలా నెంబర్ ఆఫ్ లెవెల్స్ని మనం ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ ఆ పిక్చర్ యొక్క క్వాలిటీ అనేది మీకు యాక్యురేట్గా క్లారిటీగా ఉంటుంది అనమాట. అలా లెవెల్స్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి డిస్టార్షన్స్ ఎరేజ్ అవుతాయి, అంటే నాయిసెస్. అక్కడ మీకు ఈ క్వాంటైజేషన్ నాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఎక్కువగా మీకు ఇవి ఈ నాయిసెస్ అనేది పల్స్ కోడ్ మాడ్యులేషన్లో ఎరేజ్ అవుతుంది. కాబట్టి నౌ డిస్కస్ ఇంటూ క్వాంటైజేషన్ నాయిస్. క్వాంటైజేషన్ నాయిస్, ది క్వాంటైజేషన్ నాయిస్ ఇన్ ది PCM సిస్టమ్ అంటే పల్స్ కోడ్ మాడ్యులేషన్ సిస్టమ్ ఈజ్ డెరైవ్డ్. మనం ఆల్రెడీ డెరైవ్ చేసాం పల్స్ కోడ్ మాడ్యులేషన్లో. ది శాంపుల్డ్ క్వాంటైజేషన్ ఎర్రర్ వేవ్ ఫార్మ్ ఈజ్ గివెన్ బై, ఇది మీకు క్వాంటైజేషన్ ఎర్రర్ మీకు పల్స్ కోడ్ మాడ్యులేషన్లో ES ఆఫ్ T ఈక్వల్ టు E ఆఫ్ T ఇంటూ కరెంట్ I ఇంటూ సిగ్మా K2 మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ స్మాల్ డెల్టా టు T మైనస్ KTS. ఇదేంటంటే మీకు పల్స్ ట్రైన్ మీకు శాంప్లింగ్ థియరంలో వచ్చింది. TS అనేది శాంపుల్ టైం పీరియడ్, పల్స్ ట్రైన్ యొక్క టైం పీరియడ్. దీన్ని ఈక్వేషన్ 1గా తీసుకుంటాం. ఇందులో ది ఎర్రర్ సిగ్నల్స్ ఏంటి? E ఆఫ్ T అనేది E మీన్స్ ఎర్రర్ యొక్క సిగ్నల్స్ ఫ్రమ్ ఇట్స్ యాంప్లిట్యూడ్ ES ఆఫ్ T.
నెక్స్ట్ ది క్వాంటైజేషన్ నాయిస్ అవుట్పుట్ పవర్ ఈజ్ n suffix q. We require the power spectral density of the sample క్వాంటైజేషన్ ఎర్రర్ అనేది అంటే శాంపుల్ యొక్క క్వాంటైజేషన్ ఎర్రర్ని ఈ సఫిక్స్ ఈఎస్ ఆఫ్ టీ అంటాం. ఇది శాంపుల్డ్ ఎర్రర్. ఈఎస్ ఆఫ్ టీ అనేది శాంపుల్డ్ ఎర్రర్ గివెన్ ఇన్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ సిన్స్ డెల్టా ఆఫ్ టీ మైనస్ కేటీఎస్ దీన్ని మనం జీరోకి ఈక్వల్ చేద్దాం. చేస్తే ఏమవుద్ది, ఈ టైం అనేది ఈ శాంపుల్ క్వాంటైజేషన్ ఎర్రర్కి ఈక్వల్ అవుతుంది. టీ ఈక్వల్ టు కేటీఎస్ అంటే టీ ప్లేస్లో స్మాల్ టీ టైం పీరియడ్ ప్లేస్లో కేటీఎస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఫార్ములాలో టీ ప్లేస్లో ఎంత పెట్టాలి, కేటీఎస్. అది సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈక్వేషన్ 1 చేంజెస్ ఇంటూ ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఇందులో ఈ ఆఫ్ కేటీఎస్ని మనం ఇంటూ ఐని ఏగా తీసుకుంటాం. ఈ ఆఫ్ కేటీఎస్ ఇంటూ ఐని ఏగా తీసుకుంటే వేర్ ఏ ఈజ్ కాల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఏరియా అక్కరింగ్ ఎట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టీఎస్. టీఎస్ యొక్క ఏరియాకి ఆ ఇంటర్వెల్స్ అక్కర్స్ అవుతుంది ఏ అనేది. నెక్స్ట్ ది క్వాంటిటీ ఈ ఆఫ్ కేటీఎస్ ఈజ్ ది క్వాంటైజేషన్ ఎర్రర్ ఎట్ ది శాంప్లింగ్ టైమ్ ఈజ్ ఏ ర్యాండమ్ వేరియబుల్. We find that the power spectral density of the quantization error is స్పెక్ట్రల్ డెన్సిటీను GES ఆఫ్ ఎఫ్ గా తీసుకుంటే దీని ఫార్ములా ఏంటంటే I²/TS ఇంటూ E² ఆఫ్ KTS బార్. ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ అలాగే ఇక్కడ క్వాంటైజేషన్ ఎర్రర్ ఫార్ములా మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ది క్వాంటైజేషన్ లెవెల్ ఈజ్ సపరేటెడ్ బై అమౌంట్ S. దెన్ ది క్వాంటైజేషన్ ఎర్రర్ ఈజ్ గివెన్ బై T² ఆఫ్ T ఈక్వల్ టు S²/12. మీరు ఈ ఈక్వేషన్స్ అన్ని మీరు డెరైవ్ చేయవసరం. ఈ ఈక్వేషన్స్ మీరు ఇలా నోట్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాస్ని బట్టి మనము ఇప్పుడు ఇందులో ఈక్వేషన్ 3 ఇన్వాల్వ్స్ E² ఆఫ్ KTS బార్ రాదర్ దాన్ E² ఆఫ్ T. E² KTS బార్ ప్లేస్లో మనం E² ఆఫ్ Tని సబ్స్టిట్యూట్ చేద్దాం. దీని ప్లేస్లో ఇది పెడితే అంటే టీ ప్లేస్లో ఎంత పెట్టినాం, కేటీఎస్. అప్పుడు స్పెక్ట్రల్ డెన్సిటీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. GES ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఎంత మనకి I²/TS ఇంటూ E² ఆఫ్ KTS. మనం ఇప్పుడు E² ఆఫ్ KTSలో E² ఆఫ్ T అని పెడుతున్నాం. E² ఆఫ్ T అంటే మనం S²/12 కాబట్టి S²/12 అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఫార్ములాలో E² ఆఫ్ KTS ప్లేస్లో E² ఆఫ్ T పెట్టాం. E² ఆఫ్ T అంటే S²/12ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఇది పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ ఫార్ములా. నెక్స్ట్ ఫైనల్లీ ది క్వాంటైజేషన్ నాయిస్ n suffix q ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ -fm టు fm. ఇది పవర్ స్పెక్ట్రల్ డెన్సిటీ అంటే ఈ ఫార్ములా ఇక్కడ వేస్తాం. ఇంటిగ్రల్ ఆఫ్ కాబట్టి fm మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి 2fm ఇంటిగ్రల్ ఎఫ్కి. ఇంటిగ్రల్ ఆఫ్ డిఎఫ్ అంటే ఎఫ్ కదా, ఈ కాన్స్టెంట్ ఇటు వస్తే ఎఫ్లో మనం లిమిట్స్ పెడితే 2fm వస్తుంది. కానీ ఇక్కడ మీకు GES ఆఫ్ ఎఫ్ అంటే ఈ ఫార్ములా పెడితే మొత్తం సింప్లిఫై చేస్తే మీకు క్వాంటైజేషన్ నాయిస్ n suffix q ఈక్వల్ టు I²/TS² ఇంటూ S²/12. మీరు TS ఈక్వల్ టు 1/2fm అని తెలుసు కాబట్టి మీకు ఫార్ములా ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మీకు క్వాంటైజేషన్ నాయిస్కి ఈ ఫార్ములా వస్తుంది సింప్లిఫై చేస్తే. అది క్వాంటైజేషన్ నాయిస్ ఆ టాపిక్. నెక్స్ట్ టాపిక్ సిగ్నల్ టు నాయిస్ రేషియో. ఈ సిగ్నల్ టు నాయిస్ రేషియోలో మీరు ఈ ఫిగర్ చూడండి. ఫస్ట్ ఇన్పుట్ వోల్టేజ్కి అవుట్పుట్ వోల్టేజ్కి మనం ఈ నాయిసెస్ కనుక మీకు ఇలా వస్తుంది కర్వ్ అంటే BCD కోడ్ మీకు బైనరీ కోడ్ మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం నాయిస్ వోల్టేజ్ VK అంటాం. ఇది డెల్టా V వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఇన్పుట్ వోల్టేజ్ వర్సెస్ అవుట్పుట్ వోల్టేజ్. ఫిగర్ ఏ ఏంటంటే లీనియర్ క్వాంటైజేషన్ మీకు ఇలా ఉంటుంది. లీనియర్ క్వాంటైజేషన్ ఇది మ్యాక్సిమం పీక్ టు పీక్, ఇక్కడ నుంచి ఇక్కడికి మ్యాక్సిమం పీక్ టు పీక్ వోల్టేజ్. అలాగే ఫిగర్ బి ఏంటంటే ఈ ఫిగర్ బి క్వాంటైజేషన్ ఎర్రర్.
ఈ ఎర్రర్ అనేది ఈ ఆఫ్ కే, ఈ ఎర్రర్ మీకు ప్లస్ డెల్టా వి బై టూ మైనస్ డెల్టా వి బై టూ, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరిజిన్ నుంచి ఈ మిడిల్ దగ్గరికి దీన్ని వి ఆఫ్ కే అంటాం, వికే అంటాం. అలాగే ఇక్కడ ఈ మిడిల్ చేంజ్ అయిన వోల్టేజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వి సఫిక్స్ ఐకే అంటాం. మొత్తం ఇప్పుడు వికే మైనస్ విఐకే చేస్తే ఈ మధ్యలో దీన్ని మనం అంటాం ఎర్రర్ వోల్టేజ్ అంటాం. ఎర్రర్ వోల్టేజ్ కావాలి అంటే టోటల్ వికే మైనస్ విఐకే సబ్ట్రాక్ట్ చేయాలి. చూద్దాం. ఫస్ట్ ఫిగర్ ఏ షోస్ క్వాంటైజేషన్ ప్రాసెస్ ఇన్ ఏ స్లైట్లీ డిఫరెంట్ వే. The straight line shows the linear input-output relationship that would exist if quantization were not employed, and the staircase ఎలా ఉంది, ఇది staircase లాగా ఉంది, లీనియర్గా staircase లాగా వేరీ అవుతుంది. Staircase function shows the quantized relationship. Figure B ఏంటి, figure B shows the quantization error as a function of input voltage. This is the difference between the quantization level and the analog input. అంటే క్వాంటైజేషన్ ఎర్రర్ అంటే ఈకే మైనస్ అనలాగ్ ఇన్పుట్ వి సఫిక్స్ ఐకే. వికే మైనస్ విఐకే ఈజ్ ది క్వాంటైజేషన్ ఎర్రర్ కెన్ లై బిట్వీన్ ది ప్లస్ ఆర్ మైనస్ డెల్టా వి బై టూ. ఈ క్వాంటైజ్డ్ ఎర్రర్ అనేది ప్లస్ డెల్టా వి బై టూ మైనస్ డెల్టా వి బై టూ, ఈ రెండింటికి మధ్య మీకు ఈ క్వాంటైజేషన్ ఎర్రర్ అనేది మీకు అక్కరవుతుంది. అదేంటి వికే మైనస్ విఐకే, అంటే ఈ పాత్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న పాత్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మొత్తం వికేలో నుంచి విఐకే సబ్ట్రాక్ట్ చేయాలి. ఇట్ హ్యాజ్ ఎ యూనిఫామ్ ప్రాబబిలిటీ డెన్సిటీ డిస్ట్రిబ్యూషన్, means that it is equally likely to be at any point within the range. It can be shown that the mean square quantization error ఇంత మీకు ఈ స్క్వేర్ NQ equal to delta V whole square by 12, ఇది equation 1. This is also the mean square quantization noise voltage అంటాం. For a total number of L levels, the peak to peak voltage is plus or minus delta V by 2. And for a signal that has uniform probability density distribution within this range, the mean square signal voltage, కాబట్టి ES square equal to L into delta, number of levels L కాబట్టి L into ఈ స్క్వేర్ ఎన్క్యూలో ఎన్ ప్లేస్లో నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఎల్ కాబట్టి ఎల్ డెల్టా వి హోల్ స్క్వేర్ బై 12 వస్తుంది. నెక్స్ట్, ఇట్ ఫాలోస్ దట్ సిగ్నల్స్ టు క్వాంటైజేషన్ నాయిస్ రేషియో, సిగ్నల్ టు క్వాంటైజేషన్ నాయిస్, సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎస్ బై ఎన్కి క్వాంటైజేషన్ కాబట్టి క్యూ అంటాం. ఎస్ బై ఎన్ ఆఫ్ క్యూ ఈక్వల్ టు ఏం చేస్తాం, ఈఎస్ స్క్వేర్ బై ఈఎస్ స్క్వేర్ బై ఈ స్క్వేర్ ఎన్ క్యూబ్ వేయాలి. కాబట్టి ఎల్ ఇంటూ డెల్టా వి హోల్ స్క్వేర్ బై 12 బై డెల్టా వి హోల్ స్క్వేర్ బై 12. ఈఎస్ స్క్వేర్ అంటే ఇది బై 2 బై 1 వేస్తే మీకు సిగ్నల్ టు నాయిస్ రేషియో వస్తుంది. ఎంత వస్తుంది, ఎల్ స్క్వేర్ వచ్చింది. ఇది సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎల్ స్క్వేర్. దిస్ షోస్ దట్ ఏ మెయింటైన్ ఏ హై సిగ్నల్ టు నాయిస్ రేషియో, ది నెంబర్ ఆఫ్ స్టెప్స్ షుడ్ బి హై. For example, L equal to 256. Signal to noise is approximately equal to 48 decibels. In terms of the number of bits per code n, L equal to 2 power n అయితే, and hence signal to noise ratio ఎంత, L square. కానీ L ప్లేస్లో మనం ఎంత పెట్టాలి, 2 power n. కాబట్టి 2 power n హోల్ స్క్వేర్ అంటే 2 power 2n. 2 power n హోల్ స్క్వేర్ అంటే 2 power n ఇంటూ 2 power n, అప్పుడు 2 power n ప్లస్ n కాబట్టి 2 power 2n వస్తుంది. ఇది సిగ్నల్ టు నాయిస్ రేషియో ఈక్వల్ టు 2 power 2n. నెక్స్ట్ టాపిక్, రిలేషన్ బిట్వీన్ సిగ్నల్ టు నాయిస్ రేషియో అండ్ బ్యాండ్ విత్. ది రేషియో బిట్వీన్ ది పీక్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్ ఆఫ్ ది సిగ్నల్ వోల్టేజ్ ఈజ్ K ఈక్వల్ టు ఈఆర్ఎంఎస్ బై
మీకు ఈ ఆర్ఎంఎస్ వోల్టేజ్ బై మ్యాక్సిమం వాల్యూని మనం పీక్ K equal to ERMS by E maximum. If distortion is to be avoided, the maximum peak signal level must be equal to E maximum అనేది దేనికి ఈక్వల్ అవుతుంది L into delta V by 2. అలాగే సిగ్నల్ టు నాయిస్ రేషియో ఫర్ క్వాంటైజేషన్ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఈక్వల్ టు E square RMS by E square NQ. ఇక్కడ ఈ స్క్వేర్ ఆర్ఎంఎస్ అంటే కే ఇంటూ ఈ మ్యాక్సిమం, దీని నుంచి ఈఆర్ఎంఎస్ ఈక్వల్ టు కే ఇంటూ ఈ మ్యాక్సిమం. కాబట్టి ఈ స్క్వేర్ ఆర్ఎంఎస్ ప్లేస్లో కే ఇంటూ ఈ మ్యాక్సిమం హోల్ స్క్వేర్ పెట్టాం. ఇక్కడ ఈ స్క్వేర్ ఎన్క్యూ అంటే డెల్టా వి హోల్ స్క్వేర్ బై 12. కానీ ఇక్కడ కే అంటే కే స్క్వేర్, ఈ స్క్వేర్ మ్యాక్సిమం అంటే మీకు ఎంత వచ్చింది, మీకు ఈ స్క్వేర్ మ్యాక్సిమం అంటే కే ఇంటూ ఈ మ్యాక్సిమం వాల్యూ ఎంత మీకు ఎల్ ఇంటూ డెల్టా వి బై 2 హోల్ స్క్వేర్. ముందు నేర్చుకున్నారు ఈ మ్యాక్సిమం ఎంత ఎల్ ఇంటూ డెల్టా వి హోల్ స్క్వేర్ బై 12. అది పెడితే మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఎంత వస్తుంది, సిగ్నల్ టు నాయిస్ రేషియో ఈక్వల్ టు 3 ఇంటూ కే స్క్వేర్ ఇంటూ ఎల్ స్క్వేర్. ఇది సిగ్నల్ టు నాయిస్ రేషియో. ఇప్పుడు సిగ్నల్ టు నాయిస్ రేషియోకిను బ్యాండ్ విత్కి రిలేషన్. Relation. A useful relationship between the bandwidth B required to transfer a signal channel PCM signal and signal to noise ratio is derived assuming random signals. Signal to noise ratio decibels lo మనం ఎక్స్ప్రెస్ చేస్తే 1 decibel equal to 10 log of 2 power 2n. ఈ 2n మనకి తీసుకొస్తే 2n into 10 log 2 అంటే 6n. Now with the samples taken at the rate of fs equal to 2 omega hertz, where omega is the bandwidth of the signals being sampled and n bits per sample. The bit rate equal to RB equal to 2NW bits, the bits per seconds. This signal can be transmitted on a channel with the request bandwidth on half of the bit rate. Inter-symbol interference ISI increases the noise levels under this condition. The bandwidth required is increased to bandwidth B equal to 1 plus rho into RB by 2, where RB ante meeku ikkada meeku 2NW bits, bit rate anamata. RB equal to bit rate. B equal to 1 plus rho into RB అంటే మీకు NW, 2NW, 2 క్యాన్సిల్ అయిపోతే ఇది బిట్స్ పర్ సెకండ్స్. RB by 2 కదా, RB అంటే 2NW కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే NW వస్తుంది. ది బ్యాండ్ విత్ ఎక్స్ప్రెషన్ రేషియో ఈజ్ B by W equal to 1 plus rho into N. ఈ W ఇటు తీసుకొస్తే B by W equal to 1 plus rho into N. And this may be used to substitute in equation 1. దీన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్నల్ టు నాయిస్ రేషియో ఈక్వల్ టు 6 ఇంటూ B by W ఇంటూ 1 ప్లస్ రో. ఇప్పుడు సిగ్నల్ టు నాయిస్ రేషియోకిను బ్యాండ్ విత్కి రిలేషన్ ఇది ఈక్వేషన్ 3. ఇదేమో సిగ్నల్ టు నాయిస్ రేషియో డెసిబల్స్ 6 by 1 plus rho into bandwidth by bandwidth. కాబట్టి this shows that the signal to noise ratio can be increased at the expense of bandwidth. The signal to noise ratio of bandwidth. మీకు షార్ట్ ఆన్సర్స్ అడిగితే సిగ్నల్ టు నాయిస్ రేషియో అండ్ బ్యాండ్విత్ అని అడిగితే ఇక్కడ నుంచి రాయాలి మీరు రిలేషన్ బిట్వీన్ ది సిగ్నల్ టు నాయిస్ రేషియో అండ్ బ్యాండ్విత్. అలా కాకుండా ఓన్లీ క్వాంటైజేషన్ నాయిస్ సిగ్నల్ టు నాయిస్ రేషియో అడిగితే ఇది, క్వాంటైజేషన్ నాయిస్ అయితే ఇది. ఇందులో మీకు ఈ కొన్ని ఈక్వేషన్స్ మీరు వాల్యూస్ ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, అలాగే స్పెక్ట్రల్ పవర్ డెన్సిటీ 4. ఈ 4 ఈక్వేషన్స్ గుర్తుంటే మిగిలిన మీకు ఈ వాల్యూస్ వస్తాయి. క్వాంటైజేషన్ నాయిస్ ఎన్క్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు.